ఆంధ్రప్రదేశ్ నేరాలు ఘోరాల్లో #1 స్థానంలో ఉంది. అది ఇది అని చెప్పి పెద్ద ట్వీట్ పెడితే నేను చూసా అది ఎక్కడుందా, రిపోర్ట్ ఏంటి, ఆ రిపోర్ట్ లో కథ ఏంటి, అది నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా అని. ఆ రిపోర్ట్ ఎప్పటిదో తెలుసా? 2022, 2023, 2024 రిపోర్ట్. ఆ రోజుల్లో ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా? నాకు నువ్వు మర్చిపోయినట్టున్నావు, నాకు గుర్తుంది. మరి 22, 23, 24 సంవత్సరాల క్రైమ్ ఎంత ఉంది అని ఈ సంవత్సరం మే 6వ తారీఖున నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తే అందులో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంది. ఇది పెట్టి 22, 23, 24 సంవత్సరాల్లో జరిగిన నేరాలకు సంబంధించిన రిపోర్టుని పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నేరాలు పెరిగినాయని పెడతాడు. అసలు ఏమన్నా వీళ్ళకి ఏమన్నా బుర్ర ఉందా? ఏమైనా ఒక రకమైన తెలివితేటలు ఏమన్నా ఉన్నాయా? నువ్వు 2022, 2023, 2024 రిపోర్టు తీసుకొచ్చి మొన్న వాళ్ళు రిలీజ్ చేస్తే అది తీసుకొచ్చి పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటాడు. అంటే వీళ్ళకి అసలు ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక వాళ్ళు చేసిన నేరాలన్నీ పక్కనోడి మీద వేస్తున్నారు.